జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించడానికి వీల్లేదు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించడానికి వీల్లేదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించడానికి వీల్లేదు. మరి అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నవాడు యెహోవాయే అని ఎవరైతే తన్ను గురించి గ్రహించి తన్ను గురించి బాగుగా తెలుసుకుంటారో, పరిశీలనగా తెలుసుకుంటారో వారు మాత్రమే అతిశయించాలి అని చెబుతూ అంటున్నాడు. అలాంటి వారి విషయమై మన దేవుడైన యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నువ్వు జ్ఞాని అయినంత మాత్రాన నువ్వు అతిశయించకూడదు, నిన్ను బట్టి దేవుడు ఆనందించడు. నువ్వు శూరుడు అయినంత మాత్రాన నువ్వు అతిశయించకూడదు, నీ శూరత్వాన్ని బట్టి దేవుడు ఆనందించడు. నువ్వు ఐశ్వర్యవంతుడు అయినంత మాత్రాన నువ్వు అతిశయించకూడదు, నీ ఐశ్వర్యాన్ని బట్టి ప్రభువుకి ఆనందం లేదు. మరి ఎప్పుడు ఏ విషయంలో దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు అంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను లేదా దేవుణ్ణి నువ్వు గ్రహించి ఆయన్ని గురించి పరిశీలనగా తెలుసుకుంటే ప్రభువు నిన్ను బట్టి ఆనందిస్తాడు. నీకున్న చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అందాన్ని బట్టి, లేదా నీకున్న తెలివితేటలను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఒకవేళ నువ్వు ఆనందించొచ్చేమో కానీ, నీ కుటుంబస్తులు, నీ బంధువులు, స్నేహితులు సంతోషించొచ్చేమో కానీ, నీ దేవుడు ఆనందించాలంటే ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించి పరిశీలనగా నీకు తెలిసిందా? లేదా పొడి మాటలే, కొన్ని విషయాలే, పై విషయాలతో సరిపెట్టుకుంటున్నావేమో. యేసు ప్రభు దేవుడేనండి, ఆయన రక్షకుడండి, బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతాము, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన మేలు చేసేవాడు, ఆయన నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, రోగాలు పోతాయి, ఇలాగ పొడి విషయాల దగ్గరే పరిమితమైపోయి ఆగిపోయావా? దేవుడు అంటున్నాడు, నన్ను గురించి గ్రహించాలి, మీరు బాగుగా తెలుసుకోవాలి, పరిశీలనగా తెలుసుకుంటే నేను ఆనందిస్తాను. ఆయన గురించి నువ్వు ఎంత తెలుసుకుంటే అంత నిన్ను బట్టి ఆయన ఆనందించువాడైనాడని చెప్పి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది.